श्रीराम। रघुनंदना हे रघुनंदना, रघुनंदना हे रघुनंदना, रघुनंदना हे रघुनंदना। राजीवलोचन रघुनंदना, राजीवलोचन रघुनंदना, दशरथ तनया रघुनंदना, दशरथ तनया रघुनंदना, दशमुखमर्दन रघुनंदना, जानकी जीवन रघुनंदना, रघुनंदना हे रघुनंदना। జయ శ్రీరామ్. ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో అంతా రామమయం ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఆదర్శంలో ఆయనకు మించిన దైవం లేరు, ఆత్మీయ బంధంలో ఆయనకు సాటి మరెవ్వరూ లేరు. ఊరు వాడ చిన్న పెద్ద అందరూ మమేకమై ఎంతో ఘనంగా ఆనందంగా అద్భుతంగా ఒక వేడుకగా జరుపుకునే పండగే ఈ శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమిని పురస్కరించుకొని మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమమే అంతా రామమయం. మరి శ్రీరామనవమి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఏంటి? వడపప్పు పానకం. కానీ ఆ శ్రీరామచంద్రమూర్తిని తలుచుకుంటూ చక్కటి గానామృతం చేద్దాం, చక్కటి కీర్తనలను పాడుకుందాం. మనం ఈనాటి కార్యక్రమంలో కూకట్పల్లిలోని శ్రీరామ మందిరంలో శ్రీరామాలయంలో ఉన్నాం. శ్రీరామ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుందాం. ఈ అంతా రామమయం ప్రత్యేక కార్యక్రమంలో రాముడి యొక్క విశిష్టతను, ఆయన ఆదర్శ భావాలను మనందరికీ కూడా తెలియపరచడానికి విచ్చేశారు హనుమత్ ఉపాసకులు శ్రీ పి శ్రీనివాస్ గారు. ఇక మనం ఈనాటి శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమం అంతా రామమయం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ఇక గురుగారు జ్యోతి ప్రజ్వలన చేస్తారా? पिबरे रामरसम् ఈనాటి అంతా రామమయం ప్రత్యేక కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి మొదలు పెట్టుకున్నాం కదా. ఇక మా ఆహ్వానాన్ని మన్నించి హనుమత్ ఉపాసకులు డాక్టర్ పి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. రాముడి యొక్క గొప్పతనం గురించి ఆయన మాటలోనే తెలుసుకుందాం. గురుగారు, శ్రీరామనవమి పండగ గొప్పతనం ఏమిటంటారు? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణశకః పింగాక్షో వమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో వైభోగంగా ఈ సంవత్సరం మనం అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకుని మనమంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ రాముడి యొక్క సేవలో మనమంతా కూడా పాల్గొన్నాం. అటువంటి రాముడు ఆ ఆలయంలో పునఃప్రాణ ప్రతిష్ఠ అయిన శుభ సందర్భంలో ముఖ్యంగా ఈ సంవత్సరం ఇది విశేషమైనటువంటి కళ్యాణం. శ్రీరామనవమి విశిష్టత ఏంటంటే నవమి నాడు ఆయన పుట్టాడు, ఆయన వివాహం జరగలేదు. కానీ కొంతమంది పుట్టుకే లోక కళ్యాణం, నిత్య కళ్యాణం. ఆ రామ స్మరణ చేస్తే మన జన్మ అంతా కూడా ఆనందమయం అవుతూ ఉంటుంది. అందుకనే ఆ రాముడు పుట్టిన రోజు నాడే సీతారాముల కళ్యాణం కూడా చేసుకునేటటువంటి సాంప్రదాయం మనం కొనసాగిస్తున్నాం. అటువంటి ఈనాటి కళ్యాణం చాలా దివ్యమైనటువంటిది. ఎందుకంటే ఆ రాముడు అలనాడు అయోధ్యలో పుట్టినప్పుడు మనం ఉన్నామో లేదో, చూసామో చూడలేదో తెలియదు. కానీ ఆ పుణ్యం మళ్ళీ పునఃప్రాణ ప్రతిష్ఠ అయిన సందర్భంలో మనమంతా కూడా వీక్షించుకున్నాం, తరించాం. అటువంటి కాలంలో మళ్ళీ ఈవేళ చేసేటటువంటి ఈ కళ్యాణం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే మళ్ళీ ఇది తొలి కళ్యాణం కింద ఈ లోకంలో మళ్ళీ రాముణ్ణి ఆహ్వానించుకున్నాం. మళ్ళీ మనమంతా కూడా ఎంతో ఘనంగా కళ్యాణం చేసుకుంటున్నాం. చైత్ర శుద్ధ నవమి తిథి నాడు శ్రీరామచంద్రుడు పుట్టాడు. చైత్రమాసం అంటే అన్ని కాల ఋతువులు, కాలధర్మాలు కనబడతాయి. భగవంతుడు ఎక్కడుంటాడో అక్కడ అన్ని సంపదలతోటి నిండి ఉంటుంది. అన్ని అదృష్టాలు మనకి సంపూర్ణంగా ఇచ్చి దురదృష్టాలన్నిటిని హరించేటటువంటి వాడు. అందుకనే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి అని ఆ రాముడిని పదే పదే నమస్కరిస్తూ వేద పురుషుడైనటువంటి రాముడు అంటే ఎవరు? వేదం యొక్క రూపంగా మనకి రాముడు భూమి మీద వచ్చాడు. వేద పురుషుడైనటువంటి రాముడి యొక్క కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఇంకా నాదగానంతో ఆ రాముడి దగ్గరికి చేరుకుందాం. రాముడి యొక్క గుణకీర్తిని తెలుసుకుంటూ మనమంతా రాముడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీరామ్. ఎన్నో ఏళ్లుగా కన్న కల ఎట్టకేలకు నెరవేరింది. ప్రతి హిందువు గర్వించదగ్గ సమయం ఇదే. అదే అయోధ్యలో ఆ శ్రీరామచంద్ర ప్రభువు బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన. మరి ఈ శ్రీరామనవమి వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా దేశమంతటా, ప్రపంచమంతటా కూడా జరుపుకుంటున్నాం. మరి ఈనాటి శ్రీరామనవమి వేడుకలను అంతా రామమయం కార్యక్రమంలో మనం కూడా చక్కగా రామాలయంలో జరుపుకుంటున్నాం. మరి చక్కటి కీర్తనలు మనందరికీ వినిపించడానికి ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నారు ప్రముఖ సింగర్స్ సాహితీ అడప, లాలస రాచపూడి, శ్రీకర్ శర్మ జొన్నలగడ్డ, దుద్రిళ్ల శ్రీహర్ష శర్మ. ఇక ఈనాటి కార్యక్రమంలో చక్కగా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడానికి విచ్చేశారు తబలా సాయి రాఘవ చరణ్, రిథమ్ ప్యాడ్స్ శివరామరెడ్డి గారు, కీబోర్డ్ రాజేశ్వరరావు గారు. ముందుగా రామచంద్రుడు ఇతడే అనే పాటతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగెందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగెందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్య పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్య పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణితడు, సీతాదేవి పాలిటి చింతామణితడు,
ఈతడు దాసుల పాలిటి పరదైవము సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగెందరికి రామచంద్రుడితడు రఘువీరుడు సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు గరిమ జనకు పాలి ఘన పారిజాతము నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు గరిమ జనకు పాలి ఘన పారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగెందరికి రామచంద్రుడితడు రఘువీరుడు ఆజానుబాహుడు అరవింద నేత్రములు కలవాడు ఆ శ్రీరామచంద్రుడు. గురుగారు, శ్రీరామచంద్రమూర్తి యొక్క గుణకీర్తి ఏంటంటారు? శ్రీరామచంద్రుడు రమంతే ఇతి రామ, వశిష్ఠుల వారు పెట్టిన పేరు. ఎంత గొప్పగా పెట్టాడంటే ఏ నామం వింటూ ఉంటే వినాలనిపిస్తూ ఉంటుందో, ఏ రూపాన్ని చూస్తే చూడాలనిపిస్తూ ఉంటుందో. సాధారణంగా మనకి కష్టం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, ఆనందం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, దుఃఖం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, భయం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం. మన మనసు సమయానుకూలంగా మారిపోతూ ఉంటుంది. కానీ రాముడు ఏ కాలంలో అయినా సరే నిర్మలంగా, నిశ్చలంగా, నిర్భరంగా అలా ఉంటాడు. కారణం ఏంటంటే జితేంద్రియుడు, ఇంద్రియాల్ని జయించినటువంటి వాడు పురుషోత్తముడు. ఈ లోకంలో కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవానశ్చ వీర్యవాన్ అని ఒక ప్రశ్న వేశాడు వాల్మీకి మహర్షి నారదముని. నారద, ఈ లోకంలో అన్ని మంచి గుణాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెతికినా కూడా ఒక్క దుర్గుణం కూడా కనపడకుండా ఉండాలి. ఎట్లాంటి వాడై ఉండాలి? ఐశ్వర్యవంతుడై ఉండాలి, ఆరోగ్యవంతుడై ఉండాలి, అందగాడై ఉండాలి, జ్ఞాని అయి ఉండాలి, దాతృత్వం కలిగినటువంటి వాడు ఉండాలి, వీరుడై ఉండాలి. ఎన్నెన్ని గుణాలు, 16 గుణాలు కలిగినటువంటి మూర్తిభవించినటువంటి విగ్రహం శ్రీరామచంద్రుడిది. అందుకనే జనక మహారాజు అయోధ్య నుంచి వచ్చినప్పుడు ఎవరు ఈ నవయవ్వనుడు తేజోవంతుడంటే ఆ విశ్వామిత్రుడు రాముడి గురించి గొప్పగా చెప్తాడు. ఏదో దశరథ మహారాజు కొడుకని చెప్పలేదు, నా వెంట వచ్చినటువంటి వీరాది వీరుడు నా యాగాన్ని సంరక్షించాడు, అంతేకాకుండా అహల్య శాపాన్ని పోగొట్టాడు. అట్లాంటి వాడు ఆయన ఐడెంటిటీ ఎలా తెచ్చుకున్నాడంటే ఒక రాజు కుటుంబంలో పుట్టి బాల్యం నుంచే ఎంతో సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి వాడు 16 ఏళ్ళు కూడా నిండినటువంటి శ్రీరామచంద్రుడు అయోధ్య నుంచి బయటికి రాగానే ఒక గురువు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి గురువు ఏం చెప్తే అదే చేశాడు. ఎందుకంటే తండ్రి చెప్పాడు, ఈవేళ నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు తల్లి, తండ్రి, దైవము, గురువు అన్నీ ఈయనే, ఆయన ఆజ్ఞ అనుగుణంగా నువ్వు ప్రవర్తించాలని. పితృవాక్య పరిపాలకుడు అంటే అప్పటి నుంచే ఆయన అభ్యసించాడు, ఆచరించాడు. రాముడు గుణాల గురించి చెప్పాలంటే 2 మాటల్లో తేల్చేశాడు హనుమంతుల వారు. ధర్మ నిరతి వర్ధిల్లు శీలుడు, ధర్మ మరసి వర్తిల్లు శీలుడని. అంటే మనకి ఈ క్షణంలో ఈ ధర్మాన్ని వదిలిపెడితే గొప్ప భాగ్యం కలుగుతుంది అని అంటే నాకు అట్లాంటి భాగ్యం అక్కర్లేదన్నాడు శ్రీరామచంద్రుడు. ఈ క్షణంలో
నువ్వు ధర్మాన్ని ఆచరించినట్లయితే నీ జీవితం అంతా కష్టాల్లో కూరుకుపోతుంది. అయిన్నెన్ని కష్టాలు వచ్చినా నాకు పర్లేదు, నాకు ధర్మాన్ని అనుసరించి జీవించటమే ఇష్టం. అందుకే ధర్మ నిరతి వర్ధిల్లు శీలుడు, ధర్మమరసి వర్ధిల్లు శీలుడు. ఎట్లాంటి వాడు? సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయాసంధుడి. సాక్షాత్తు హనుమంతుల వారు రాముడి యొక్క గుణకీర్తన చేశాడు. ఎంత గొప్పగా చేశాడంటే, సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయాసాంద్రుడు, బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు, క్షమాగుణమున పృథివీ సముడు, సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చెంతన నిలిచే. అటువంటి గుణాభిరాముడు ఏం చెప్పినా తక్కువే రాముడి గురించి. అన్ని మంచి గుణాలన్నీ కూడా పోసి ఒక రూపాన్ని దిద్దినట్లయితే ఆ రాముడి రూపంలో కనబడతాడు. అందుకే రామో విగ్రహాన్ ధర్మ, నడిచే ధర్మమూర్తి. ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడైతే సత్యానికి ప్రతీక సీతమ్మ. ధర్మ సత్యాలు ఎలా ఉంటాయంటే సీతారాములు ఇద్దరిని కలిపి చూస్తే ప్రకృతి పరమాత్ముడు. అటువంటి పుణ్య దంపతులు సీతారాములు. వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. పదాలకు లేవు, పదాలు చాలవు, పదాలకు అందనటువంటి దివ్య పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు. అంతా రామమయం ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు లాలస చక్కటి రామనామ కీర్తనతో మన ముందుకు వస్తున్నారు. మరుగేలరా మరుగేలరా ఓ రాఘవా, 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 మరుగేలరా ఓ రాఘవా. మరుగేల చరాచర రూపా, మరుగేల చరాచర రూపా, మరుగేల చరాచర రూపా, మరుగేల చరాచర రూపా, మరుగేల చరాచర రూప, పరాత్పర సూర్య సుధాకర లోచనా, మరుగేలరా మరుగేల చరాచర రూప, పరాత్పర సూర్య సుధాకర లోచనా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా. అన్ని నీవనూచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా, అన్ని నీవనూచు అంతరంగమున తిన్నగా వెదకి
తెలిసికుంటినయ్య అన్ని నీవనూచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసికుంటినయ్య నిన్నే గాని మది నిన్న చాలా నిన్నే గాని మది నిన్న జాలా నిన్నే గాని మది నిన్న జాలా నిన్నే గాని మది నిన్న జాలా నిన్నే గాని మది నిన్న జాల నొరుల నన్ను బ్రోవయ్య త్యాగరాజనుత మరుకేలరా నిన్నే గాని మది నిన్న జాల మురుల నన్ను బ్రోవయ్య త్యాగరాజనుత మరుకేలరా ఓ రాఘవ మరుకేలరా ఓ రాఘవ మరుకేలరా ఓ రాఘవ జగదానందకారక అంటూ ఆ శ్రీరాముణ్ణి స్తుతిస్తూ చక్కగా పాడటానికి గాయకులు సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఆ పాటను విందాం. జగదానందకారకా జయ జానకి ప్రాణనాయకా జగదానందకారకా జయ జానకి ప్రాణనాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా జగదానందకారకా జయ జానకి ప్రాణనాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమేక పావనమౌగాక పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారకా జయ జానకి ప్రాణనాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికే రాజ్యమేలమని ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున జలధి మారు మ్రోగే న్యాయ దేవతే శంఖమోదగా పూలవాన కురిసే రాజమకుటమే నొసగెలి నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్యలక్ష్మియే పాద స్పర్శకే పరవశించిపోయే జగదానందకారకా జయ జానకి ప్రాణనాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా జగదానందకారకా జయ జానకి ప్రాణనాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలది బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని నాయకుడు తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికవుగాక మా జీవనమేక పావనమౌగాక నీ పాలన స్వీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుని ఎలా చూసుకోవాలో, గురువును ఎలా గౌరవించాలో ఆ శ్రీరామ ప్రభువే మనందరికీ నేర్పించాడు. ఇక గురువుగారు, గురు శిష్యుల యొక్క బంధం అంటే విశ్వామిత్రుడు అలాగే రాముడి యొక్క బంధం ఎలాంటిది? లోకంలో సాధారణంగా శిష్యుడు గురువు దగ్గరికి వెళ్తారు విద్య నేర్చుకోవడానికి. అలాగ 16 ఏళ్ళు గురుకులంలో చక్కటి విద్య నేర్చుకున్నాడు. ఇలా పుట్టాడో లేదో, ఇలా పేర్లు పెట్టారో లేదో 16 ఏళ్ళు వచ్చేసాయి అప్పటికే వాళ్ళకి. ఇంకా దశరథ మహారాజు అనుకుంటున్నాడు, మన పిల్లలు ఎదిగారు, మంచి సంబంధం ఏదంటే చూస్తే వివాహం జరిపిద్దామని. కాలం అంత వేగంగా గడిచిపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో విశ్వామిత్రుడు ఉన్నట్టుండి అయోధ్య నగరానికి వస్తే దశరథ మహారాజు భయపడ్డాడు. అసలే ఆనందంలో ఉన్నాడేమో. విశ్వామిత్రుడు అంటే ఆయనకి ముక్కు మీద ఉంటుంది కోపం, ఏ క్షణంలో ఏ శాపం పెడతాడో తెలియదు అనమాట. అట్లాంటి ఆయన వచ్చినప్పుడు పరుగున వెళ్ళాడు, స్వాగతం పలికాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు, పాదపూజ చేశాడు. మహర్షి మహాత్ములు ఊరికే రారు, తమరి రాక కారణం ఏంటంటే చూడండి, జగదానంద కారకాన్ని ఇప్పుడు పాడారు వీళ్ళంత చక్కగా. జగత్తుని నడిపించేటటువంటి వాడు ఆ ప్రభు. ఆయనకు తెలుసు, దైవమేవ పరమన్యు పౌరుషంతు నిరర్ధకం దైవేనాక్రమ్యతే సర్వం దైవం హి పరమాగతి. ఈ కాలం అంతా కూడా దైవం అనుగుణంగా నడుస్తూ ఉంటుంది. అందుకే మనం కాలంలో ప్రయాణిస్తున్నాం. భగవంతుని ఉపాసించడం వల్ల కష్టకాలంలో కూడా మనకి మేలు జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు కాల రూపంలో ఉంటాడు కాబట్టి. అలాగా ఇప్పుడు రాముడికి అవసరమైంది. ఎందుకు రాముడు భూమి మీదకి వచ్చాడంటే రావణ వధ చేయడానికి వచ్చాడు. ఆయన అయోధ్యలో కూర్చుంటే ఉపయోగం లేదు, అయోధ్యను వదిలిపెడితేనే రావణ వధ జరుగుతుంది. కానీ దానికి నేర్చుకోవాలి. ఇప్పుడు అంత భగవంతుడు కూడా ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక మాయ, ఈ భూమిని అంతా కూడా ఒక మాయతోటి కప్పబడి ఉంది. ఈ మాయ నుంచి ఛేదించాలి. అందుకే రామాయణం మనం ఎందుకు చదవాలంటే చాలా గొప్ప విషయం, రహస్యం ఉంది ఇందులో. రామాయణం చదవటం వల్ల లోకంలో ఉండేటటువంటి మాయ నుంచి మనం బయటపడుతూ ఉంటాం. ఉదాహరణకి మారీచుడు ఒక బంగారపు లేడి రూపంలో వచ్చాడు. రాముడు ఎప్పుడైతే అస్త్రాన్ని ప్రయోగించాడో రామాని మృత్యువు పొందే సమయంలో తన నిజరూపం బయటకు వచ్చేసింది. రాక్షసుడు ఎంత అందంగా అలంకరించుకొచ్చినా సరే ఆ రాముడి దగ్గరికి వచ్చేటప్పుడు ఆ మాయ నుంచి బయటపడాల్సిందే. ఆ లేడి రూపంలోంచి రాక్షసత్వం నిజరూపాన్ని బయటపెట్టేశాడు శ్రీరామచంద్రుడు. రావణాసుడు ఒక ఋషి కింద ఎంతో గొప్పగా అలంకరించుకొని వచ్చాడు, మాయతోటి వచ్చాడు. కానీ సీతమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి దాచుకోలేకపోయాడు, నిజరూపం చూపించాల్సి వచ్చింది. అలాగా రామాయణంలో ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క విశిష్టత ఉంది. అలాగా ఇటువంటి గొప్ప ఘన చరిత్ర ఉన్నటువంటి ఈ రామాయణంలో కూడా
మరి సాక్షాత్తు ఆ నారాయణుడు భూమి మీదకి వచ్చినా సరే ఒక గురువు దగ్గర ఉండి నేర్చుకోవాల్సింది. ఎందుకంటే ఈ లోకానికి ఒక నియమం ఉన్నది, ఆ నియమానికి అనుగుణంగా రాముడు ప్రవర్తించాడు. అందుకనే ఆయన మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తాం. ఎందుకంటే ఎక్కడ ఏ మర్యాద, ఎవరికి ఎలాంటి మర్యాద ఇవ్వాలో ఆ మర్యాదలన్నీ చక్కగా ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. విశ్వామిత్రుడు రాగానే, విశ్వామిత్రుడు నీ దగ్గర ఉండేటటువంటి రాముడు సామాన్యుడు కాదు, లోకాభిరాముడు. అటువంటి రాముడు నాతో పంపించి నా యాగాన్ని సంరక్షించాలి అంటే మహర్షులు ఏం చేసినా లోకహితానికి ఆలోచించి చేస్తారు. ఇక సీతారాములు కలిపే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నేను వెంట పెట్టుకుని తీసుకువెళ్ళాలి, అరణ్యవాసం ఎలా ఉండాలో నేర్పించాలి, సీతారాములు కలపాలని విశ్వామిత్రుడు యాగం అనే నెపాన్ని ఎంచుకుని వచ్చాడు. అయోధ్యకు వచ్చాడు, తన వెంట రాముడిని తీసుకెళ్ళాడు. అయోధ్య నుంచి రాముడు విశ్వామిత్రుడు వెంట వెళ్తుంటే విశ్వామిత్రుడు పరీక్షించడం మొదలుపెట్టాడు. ఈయన రాజాది రాముడు కదా, నవయవ్వనుడు, పుట్టుకతోటే ఆగర్భ శ్రీమంతుడు, సుకుమారంగా పెరిగాడు, అరణ్యాల్లో ఎదుర్కోగలడా, తట్టుకోగలడా, నేను పెట్టే పరీక్షల నుంచి నెగ్గగలడా అని కావాలని ఆయన ఎంతో వేగంగా నడుచుకుంటూ వెళ్తే ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ఆయన వేగానికి అనుగుణంగా నడుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కడా విసుగు చెందలేదు. ఉదయం బయలుదేరిన ప్రయాణం సాయంత్రం దాకా వెళ్ళినా రాముణ్ణి చూసి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. ఆహా, శిష్యుడంటే ఇలా ఉండాలి కదా అని ఆ రాముణ్ణి చూసి మురిసిపోయిన తర్వాత రాత్రిపూట అక్కడ గంగానది తీరం దగ్గరికి చేరారు. ఒక పెద్ద బండ, ఆ బండ దగ్గరికి రాగానే అక్కడ స్నానాదులు ముగించుకున్నారు, పూజలు ముగించుకున్నారు. వెంటనే గురువుగారికి సేవ చేయాలని రామలక్ష్మణులు ఇద్దరు అక్కడ ఉండేటటువంటి గడ్డిని తీసుకొచ్చారు, పరుపులాగా పరిచారు. విశ్వామిత్రుడు పడుకున్న వెంటనే ఆయన కాళ్ళు ఒత్తుతో, ఎంతో సుకుమారంగా ఒత్తుతో గురువుగారు మా గురించి ఎంత కష్టపడుతున్నారని గురుభక్తి ఆయన చూపించుకుంటే ఆ శ్రీరామచంద్రుడు అందించేటటువంటి సేవను చూసి మురిసిపోయాడు. ఉదయాన్నే లేచి చూడంగానే ఆ ఇద్దరు బాలులు రామలక్ష్మణులు ఇద్దరు ఆ బండ మీద అలా పడుకుని ఉంటే విశ్వామిత్రుడు ఆ దృశ్యాన్ని చూసి ఆనందపడిపోయాడు. ఆహా, అలనాడు ఆ వైకుంఠంలో ఆ నారాయణుడు దర్శించాలంటే ఆ అదృష్టం దొరకదు కదా, అటువంటి ఆ నారాయణుడు ఈవేళ ఒంటరివాడే నా అదుపులో, నా దృష్టిలో, నా అడుగు నీడల్లో ఉన్నాడే, నేను ఎంత ధన్యుణ్ణి. ఇటువంటి రాముడికి నేను గురువు అవ్వటం అంటే ఆ గురువు గారు కూడా అంత ఆనందపడ్డారు. అంటే రాముడు అన్న పదార్థం, రాముడు అనే నామం, రాముడు అనే వ్యక్తిత్వం ఎక్కడికి వెళ్తే అక్కడ అటువంటి అమృతతత్వాన్ని అందిస్తూ ఉంటుంది. ఆ విశ్వామిత్రుడు ఆ రాముల వారిని సుప్రభాత సేవతోటి మేల్కొల్పుతాడు. ఆ మేల్కొల్పులు ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి మనం మేల్కొల్పులుగా పాడతాం. ఎంత గొప్పగా ఆర్తితోటి ఆ రాముడిని మేల్కొల్పుతున్నాడంటే కౌసల్యా సుప్రజా రామ, కౌసల్యా సుప్రజా రామ, పూర్వ సంధ్యా వేళాయలౌమా, నియమిత కర్మలు ఆచరించుమా, పెందల కడనే వెడలవలసుమా, అనుగాధేయుని మేలు కొలుపువిని, రామలక్ష్మణులు నిద్ర మేలుకొని, స్నాన సంధ్యలను ముగించుకొని, మునితో వెడలిరి అనుసరించుకొని, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. లేవంగానే గురువుగారి అడుగులో అడుగు వేసుకుంటూ మార్గ మధ్యంలో ఏమేమో అద్భుతాలు కనబడుతున్నాయో అవన్నీ అడిగి తెలుసుకుంటున్నాడు. అడుగుతున్నది నారాయణుడు, మానవ రూపంలో ఉన్న నారాయణుడు. చెప్తున్న విశ్వామిత్రుడు ఆనందభరితుడై, ఇదంతా నీ సృష్టే కదా రామ, నీ సృష్టిని మళ్ళీ నువ్వే నా ద్వారా తెలుసుకుంటున్నావా, ఎంత ధన్యుణ్ణి. సాధారణంగా తల్లిదండ్రులు ఆర్జించినటువంటి ఆస్తి పిల్లలకి ఇస్తారు, కానీ గురువు ఒక్కడే తను ఆర్జించినటువంటి జ్ఞానాన్ని యోగ్యుడైనటువంటి శిష్యుడికి ఇస్తాడు. తాను తపస్సు చేసినటువంటి పొందినటువంటి అస్త్రాలు, శస్త్రాలు, మంత్రాలు అవన్నీ కూడా రాముడికి దారాదత్తం చేశాడు. అటువంటి శిష్యుడు దొరకటం గురువు యొక్క అదృష్టం.
అటువంటి గురువు దొరకటం శిష్యుడి యొక్క భాగ్యం. గురు శిష్యుల సంబంధం ఎంత గొప్పదో విశ్వామిత్రుడు రాముణ్ణి కలిపి చూస్తే రామాయణంలో మనకు అర్థమవుతుంది. మనం కూడా గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ ఉద్దేశంతో వెళ్ళాలి, ఒక గురువు తన దగ్గర వచ్చేటటువంటి శిష్యుడిని ఏ ఉద్దేశంతో తన్ని తీర్చిదిద్దాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బాలకాండలో ఆ రామ విశ్వామిత్రుడు సంగమాన్ని తెలుసుకోవాలని తెలియజేస్తే అందుకే రామాయణం మనకి ఇంత అవసరమైనటువంటి గొప్ప చరిత్ర కావ్యమైంది. జై శ్రీరామ్. సుగుణాభిరాముడు లోకాభిరాముడు అయిన శ్రీరాముని స్తుతిస్తూ శ్రీహర్ష చక్కటి పాట పాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకే శరణు నీకే శరణు, నీవు నన్ను కరుణించు, ఈ కడనా కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు, నీవు నన్ను కరుణించు, ఈ కడనా కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు, నీకే శరణు. కన్నుల చంద్ర సూర్యులు గల వేలుపవు నీవు, పన్నిన లక్ష్మీ భూమి పతివి నీవు. కన్నుల చంద్ర సూర్యులు గల వేలుపవు నీవు, పన్నిన లక్ష్మీ భూమి పతివి నీవు. అన్నిట బ్రహ్మకు తండ్రి అయినాది వేలుపవు, ఎన్నగని కంటి ఘనుడెవరున్నారికను. అన్నిట బ్రహ్మకు తండ్రి అయినాది వేలుపవు, ఎన్నగని కంటి ఘనుడెవరున్నారికను. నీకే శరణు, నీవు నన్ను కరుణించు, ఈ కడనా కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు, నీకే శరణు. హరసి జీవులకెల్ల అంతరాత్మవైన హరి, సిరుల వరములిచ్చే శ్రీ వెంకటేశ. హరసి జీవులకెల్ల అంతరాత్మవైన హరి, సిరుల వరములిచ్చే శ్రీ వెంకటేశ. పురుషోత్తముడవు భువన రక్షకుడవు, ఇరవైన నీవే కాక ఎవరున్నారికను. పురుషోత్తముడవు భువన రక్షకుడవు, ఇరవైన నీవే కాక ఎవరున్నారికను. నీకే శరణు, నీవు నన్ను కరుణించు, ఈ కడనా కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు, నీవు నన్ను కరుణించు, ఈ కడనా కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు, నీకే శరణు, నీకే శరణు, నీకే శరణు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. గురుగారు, మరి రాముడు పితృవాక్య పరిపాలకుడు అంటారు, తండ్రి మాట జవదాటకుండా ముందుకు వెళతాడు అంటారు. అంటే అంత ధర్మాత్ముడు ఎలా అయ్యాడు రాముడు? రామో విగ్రహాన్ ధర్మ అన్నారు.
రాముడు పుట్టుకే ధర్మరక్షణకు. అందున ఆయన 3 గుణాలు. ఒకటి జితేంద్రియుడు అంటారు రాముని, ఇంద్రియాల్ని జయించినటువంటి వాడు. జితక్రోధుడు అంటారు, క్రోధాన్ని జయించినటువంటి వాడు. జితలోభ అంటారు ఆయన, మళ్ళీ లోభాన్ని కూడా జయించినటువంటి వాడు. జగద్గురువు అవ్వటానికి 3 లక్షణాలు కావాలి. ఇవన్నీ ఏంటంటే ఇంద్రియాల్ని జయించగలిగినటువంటి వాడు. కామ క్రోధ మదమాత్సర్యాలను జయించాలి, కోపాన్ని జయించాలి, అలాగే లోభత్వం లేకుండా ఉండాలి. ఈ 3 గుణాల్ని జయించినటువంటి వాడు శ్రీరామ. ఆయన ఎవరింట్లో పుట్టాడు? రఘువంశంలో పుట్టాడు. గొప్ప ఘన చరిత్ర కలిగినటువంటి వంశం రఘువంశం. దశరథుడు 10 ఇంద్రియాల్ని జయించినటువంటి వాడు. ఆయన ఇంట్లో కౌసల్య గర్భాన పుట్టాడు. ఆ కౌసల్య ఎంత గొప్ప పూజలు చేస్తుంటే ఆ నారాయణుడు పుట్టాడంటే ఆ గర్భం ఎంత గొప్పది, ఆ తల్లి ఎంత గొప్పది. అట్లాంటిది పితృవాక్య పరిపాలకుడు అనేటప్పటికీ మనకి లోకంలో ఎవరు కనపడు, రాముడు ఒక్కడే కనపడతాడు. దానికి 2 ప్రమాణాలు ఉన్నాయి. ఒకటి, రాముడి యొక్క పట్టాభిషేకం ఉన్నట్టుండి ప్రకటన చేశాడు, పట్టాభిషేకం ఆగిపోయింది. మనం ఎలాగ ముస్తాబై ఇక్కడ కూర్చున్నామో స్వామి సేవలో నాదార్చనలో పాల్గొనటానికి, ఆ రాముడు గానం పాడటానికి ఎంతో ఆనందంగా ఉంటే, ఆ రాముడు పట్టాభిషేకాన్ని తిలకించడానికి ముస్తాబవుతున్నటువంటి ఆ అయోధ్యవాసులు ఎంత ఆనందం ఉంటారు, ఎంత ఊహతోటి ఉంటారు. అట్లాంటి వాళ్ళంతా కూడా ఇలాగే మనలాగే రాత్రంతా కూడా జాగారం చేశారంట. మరుసటి రోజు రాముడు పట్టాభిషేకం. మళ్ళీ మనం ఈ అదృష్టాన్ని చూడలేం, పడుకున్నామా మెలకు రాలేదా చూడలేం. అందరూ వాళ్ళ ఇంట్లో జరిగే పండగలాగా ఎదురు చూస్తున్నారు. అటువంటి సమయంలో రాముడు కూడా ఇంకా చక్కగా అలంకరించుకున్నాడు. తనకి శత్రుంజయుడనే ఒక వాహనం, అంటే చక్కటి ఏనుగు సైన్యం, ఎందుకంటే ప్రోటోకాల్ వచ్చేసింది. ఆయన యువరాజు, ఇప్పుడు రారాజు కాబోతున్నాడు. అన్నీ సిద్ధంగా ఉంటే తన కైకేయి మందిరం నుంచి పిలుపు వచ్చింది. తమరు ఉన్నట్టుండి వెంటనే కైకేయి మందిరానికి రమ్మన్నారు. ఎందుకనంటే కైకేయి చిన్నప్పటి నుంచి కూడా సొంత బిడ్డలాగా పెంచింది, ప్రేమించింది. కాలం ఏ క్షణంలో ఎవరి మనసులో ఎలాంటి మార్పు తీసుకొస్తుందో ఊహించుకోలేం. అందుకని రామాయణానికి ఊర్జిత కథోపేతం అని ఒక పేరు కూడా ఉంది. సస్పెన్స్ అనమాట, ఈ క్షణంలో ఎలా మారిపోతుందని. అలాగా రాముడి యొక్క గొప్పతనం ఏంటంటే చక్కగా అలంకరించుకున్నాడు. ఇంకొక 10 నిమిషాల్లో పట్టాభిషిక్తుడు కాబోతున్నటువంటి శ్రీరామచంద్రుడిని కైకేయి మందిరానికి నుంచి పిలుపు వచ్చేటప్పటికి సీతకు చెప్పాడు. ఆవిడ కూడా చక్కగా అలంకరించుకుంది. మనమంతా కూడా దర్బార్లోనే కలుసుకుందాం, నేను ఇలా వెళ్తాను, నువ్వు అలా వచ్చాయని చెప్పుకుని వెళ్ళినటువంటి రాముడు అక్కడికి వెళ్ళంగానే దశరథ మహారాజు నేల మీద పడ్డాడు. రాత్రంతా ఏడ్చాడు, రోధించాడు, పిచ్చివాళ్ళలాగా అయిపోయాడు. ఆ దృశ్యాన్ని చూడంగానే శ్రీరామచంద్రుడు తట్టుకోలేకపోయాడు. అసలు నన్ను చూడగానే ఎప్పుడు నవ్వుతో పలకరించేటటువంటి నా తండ్రి నా ముఖం చూసి ఈవేళ చాటు వేసుకుంటున్నాడు, తన ముఖాన్ని చాటు వేసుకుంటున్నాడు. ఎందుకు, నేనేమన్నా పొరపాటు చేశానా? ఎంత గొప్పగా అడుగుతాడంటే చూడండి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తల్లి తెల్పుము ఏమి కారణము, నా తండ్రికేలా ఇంతటి శోకము. క్షేమమే కదా తల్లులు తమ్ములు, కుశలములే కదా బంధుమిత్రులు. చనువుగా నీవే కలిగించితివో, తెలియకనేనే తప్పు చేసి తినో అని రాముడు పల్కే. కైకేయిని గని తల్లి జనకుని ఓదార్చుమని. ఇంకేమంటాడంటే, నన్ను గనినంత ప్రసన్నుడాయడు జనకుడేల నేడు నన్ను చూడడు. మనసుగాని శరీరముగాని బాగులేకనే ఇటు పడియుండెన. జన్మనొసగి పెంచి పెద్ద చేసిన కన్న తండ్రి ప్రత్యక్ష దైవము అని రాముడు పల్కే.
కైకేయిని గని తల్లి జనకుని ఓదార్చుమని అని అనగానే వెంటనే నువ్వేమంటావో అని భయంతో వణికిపోతున్నాడు. ఏముందమ్మా అంటే, నీ తండ్రి నాకు 2 వరాలు ఇచ్చాడు, అవి అవసరమైనప్పుడు కోరుకుంటాను. ఇప్పుడు నాకు అవసరమైంది కోరుకున్నా. ఒకటి, నీకు 14 సంవత్సరాల వనవాసం ఇప్పటి నుంచే ప్రారంభమైంది, నువ్వు ఇక్కడి నుంచే వెళ్ళిపోవాలి. రెండోది, నా కొడుకు పట్టాభిషేకం చేయాలని కోరుకున్నాను. ఆ మాట విని మూర్ఛపోయాడు, నటిస్తున్నాడు ఇందాక నుంచి అని దుర్భాషలాడుతుంది. దానికి రాముడు ఏమంటాడంటే, ఎందుకమ్మా ఇంత చిన్నదానికా నువ్వు అడిగేది, నువ్వే నన్ను శాసించచ్చు కదా అని శ్రీరామచంద్రుడు ఒక్క మాటలో తెలుస్తాడు. ఏమంటాడంటే, ఎందుకమ్మా ఈ చిన్న కోరిక గురించి నా తండ్రిని అడిగావా, నువ్వే నన్ను అడగచ్చు కదా, నువ్వు అడిగితే నేను కాదంటాను, నేను ఇట్లా వనవాసానికి వెళ్ళను అని అక్కడి నుంచే ఎంతో ఆర్భాటంగా వచ్చినటువంటి వాడు శ్రీరామచంద్రుడు పాదచారి అయి వెళ్ళిపోతున్నాడు. జనమంతా ఆశ్చర్యపోతున్నారు. వచ్చినప్పుడు ఎంతో వేడుకగా వచ్చాడు, ఈవేళ ఏంటి ఒంటరివాడే వెళ్ళిపోతున్నాడు, ఎవరితో పలకరిస్తే మళ్ళీ ఏ ఇబ్బందులు వస్తాయని అక్కడి నుంచే ప్రారంభించాడు. సాధారణంగా మనకైతే పంచాయతీ పెడతాం చూడండి, ఇలా చేస్తున్నారు. కానీ రాముడు అలా మౌనంతో వెళ్ళిపోయాడు. కొన్ని సందర్భాల్లో మౌనమే చాలా గొప్ప ఔషధం అన్నమాట. కష్టకాలంలో ఎంత మౌనంగా ఉంటో మనకు అంత అదృష్టం పెరుగుతూ ఉంటుంది. కనుక రాముడు వెళ్ళిపోతూ ఉంటే జనులందరూ కూడా ఆశ్చర్యపోయారు. వచ్చినటువంటి వాడు మౌనంగా వెళ్ళిపోతున్నాడు, పాదరక్షకులు కూడా వదిలేసి నడి రోడ్డు మించి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనేటప్పుడు కౌసల్య దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ జరిగిన విషయం అంటే వెంటనే ఆ తల్లి మూర్ఛపోతుంది. అంటుంది తల్లి, నవమాసములు మోసి కని పెంచిన కల్న తల్లి కల్నా మిల్నవరల్నా, తండ్రి మాట నిలుప ధర్మమైనచో, తల్లి మాట నిలుప ధర్మము కాదా, పిన తల్లి మాట తీర్థమాయనా, కన్న తల్లి మాట తృణమాయన అని కౌసల్య కనీరు కార్చుచు జాలిగా పలికే రాముని జూచుచు, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీత రామ కథ. నీ తండ్రి మాట నిలబెట్టడం ధర్మమే, నీ పినతల్లి కోరిక తీర్చడం ధర్మమే. కన్న తల్లి మాట మటుకు తృణమైందా, నా మాట నీకు చెవికి ఎక్కట్లేదా, నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా, నిన్నే నమ్ముకుని బతుకుతున్నటువంటి నా బతుకు ఏమవుతుంది అని ఆ తల్లి రోధిస్తే, ఏ తల్లి అయినా అంతే కదమ్మా. తన కన్న కొడుకు కష్టాలు, 14 సంవత్సరాల వనవాసం అంటే అడవుల్లో సంచరించాలంటే మామూలు విషయం అయినా చూడండి, తండ్రికి ఇచ్చిన మాట అంటే తండ్రికి ఈయన మాట ఇలా, తండ్రి కోరిక తీర్చడానికి ఈయన 14 సంవత్సరాలు వనవాస జీవితం, ఆ రాజసింహాసనాన్ని క్షణాల్లో వదిలిపెట్టాడంటే అంత గొప్ప మనసు ఎవరికి ఉంటుంది. ఇంకా సీతమ్మ దగ్గరికి వస్తే, నువ్వు ఎక్కడుంటే అదే నాకు అయోధ్య, ఇక్కడ అక్కర్లేదు, అక్కడే కలిసి ఉందాం, నువ్వు ఎక్కడుంటే నాకు అదే ఆనందం అని ఆ తల్లి కూడా అన్ని సుఖాలు వదిలిపెట్టి వచ్చినటువంటి ఆ తల్లి అంత గొప్పది. మీరు అరణ్యాలకు వెళ్ళండి, నేను మా తండ్రి గారి ఇంటికి వెళ్తాను మళ్ళీ కలుద్దాం అని అన్నమాట రాలేదు. మీరు ఎక్కడుంటే నేను అక్కడే. రామాయణం యొక్క గొప్పతనం మనకి ఇటువంటి సంస్కృతిని నేర్పుతుంది. అన్ని ఆస్తుల కంటే ధర్మము, ప్రేమ, కుటుంబంలో వాత్సల్యము, కుటుంబంలో అందరూ కలిసి ఉండటమే చాలా గొప్పదని చూపించినటువంటి కావ్యం శ్రీమద్ రామాయణం. అటువంటిది ధర్మం అంత గొప్పదని తెలియజేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేవదేవం భజి అంటూ సాహితీ చక్కగా పాడటానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ పాటను మనందరం కూడా విందాం. దేవదేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే దివ్య ప్రభావం, రావణాసురవైరి రణపుంగవం, రామం దేవదేవం భజే దివ్య ప్రభావం, రావణాసురవైరి రణపుంగవం, రామం దేవదేవం భజే దివ్య
ప్రభావం రాజవరశేఖరం రవికులసుధాకరం రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహుం నీలాప్రకాయం రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహుం నీలాప్రకాయం రాజారికోదండ రాజదీక్షా గురుం రాజారికోదండ రాజదీక్షా గురుం రాజీవలోచనం రామచంద్రం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం పంకజాసన వినూత పరమనారాయణం పంకజాసన వినూత పరమనారాయణం శంకరార్చిత జనక చాపదళనం పంకజాసన వినూత పరమనారాయణం శంకరార్చిత జనక చాపదళనం లంకా విశోషణం లాలిత విభీషణం లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విబుధ వినూతం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం అంతా రామమయం ప్రత్యేక కార్యక్రమంలో మరో అద్భుతమైన రాముడి గీతాన్ని ఆలపించడానికి శ్రీకర్ సిద్ధంగా ఉన్నాడు. రామజోగి మందు కొనరే ఓ జనులారా 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 రామజోగి మందు కొనరే రామజోగి మందు మీరు ప్రేమతో భుజించరయ్యా రామజోగి మందు మీరు ప్రేమతో భుజించరయ్యా కామక్రోధములనెల్లా కడకు పరద్రోలే మందు రామజోగి మందు కొనరే ఓ జనులారా రామజోగి మందు కొనరే హే కాటుక కొండల వంటి
కర్మము ఎడబాపే మందు కాటుక కొండల వంటి కర్మము ఎడబాపే మందు సాటిలేని జగమునందు స్వామి రామ జోగి మందు కాటుక కొండల వంటి కర్మము ఎడబాపే మందు సాటిలేని జగమునందు స్వామి రామ జోగి మందు రామ జోగి మందు కొనరే ఓ జనులారా రామ జోగి మందు కొనరే హే కోటి ధనములిద్దునని కొన్నను దొరకని మందు కోటి ధనములిద్దునని కొన్నను దొరకని మందు సాటిలేని భాగవతులు స్మరణ చేసి తలచు మందు కోటి ధనములిద్దునని కొన్నను దొరకని మందు సాటిలేని భాగవతులు స్మరణ చేసి తలచు మందు రామజోగి మందు కొనరే ఓ జనులారా రామజోగి మందు కొనరే హే ముదముతో భద్రాచలమందు ముక్తిని పొందించే మందు ముదముతో భద్రాచలమందు ముక్తిని పొందించే మందు సదయుడైన రామదాసు సద్భక్తితో కొలిచే మందు ముదముతో భద్రాచలమందు ముక్తిని పొందించే మందు సదయుడైన రామదాసు సద్భక్తితో కొలిచే మందు రామజోగి మందు కొనరే ఓ జనులారా రామజోగి మందు కొనరే ఓ జనులారా రామజోగి మందు కొనరే హే శ్రీరామనవమి శుభవేళ భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ కళ్యాణాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు. సీతారాముల కళ్యాణాన్ని ఉద్దేశించి చక్కగా పాడటానికి గాయకులు సిద్ధంగా ఉన్నారు. మరి ఆ పాటని మనందరం కూడా చక్కగా విందాం. సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను కట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీతా కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి సంపణి నూనెను కురులను దువ్వి
గురులను దువ్వి సొంపుగా కస్తూరి నామము తీర్చి చెంపగవాసి చుక్కను పెట్టి చెంపగవాసి చుక్కను పెట్టి పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసై ఆణి ముత్యములు తలంబ్రాలుగా ఆణి ముత్యములు తలంబ్రాలుగా ఇరువుల మెరసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. సీతారాముల కళ్యాణం ఎంతో అట్టహాసంగా మరి భద్రాచలంలో జరుగుతుంది. అంతటా దేశమంతటా కూడా అన్ని రామ ఆలయాల్లో జరుగుతూ ఉంటుంది. మరి ఏకపత్ని వ్రతుడు, ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య. గురుగారు, ఈ ఇద్దరి దంపతులు అంటే రామ సీత దాంపత్య జీవితం అలాగే ఈనాటి కళ్యాణం యొక్క విశిష్టతను వివరిస్తారా? సీతారాములు ఒకళ్ళ మనసునొకళ్ళు నెరిగి ఎదిగినటువంటి పుణ్య దంపతులు. ఎలా అంటారంటే సాధారణంగా ఎక్కడ కళ్యాణాలైనా అందరూ ఆనందంగా ఉంటారు, ఒకళ్ళు మటుకు బాధలో ఉంటారు. ఎవరంటే కన్యాదాతలుగా ఉండేటటువంటి వాళ్ళు. ఏమనుకుంటా ఉంటారంటే ఇప్పటిదాకా ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన నా అమ్మాయి ఇక నాకు కాకుండా పోతోంది, ఇంకోళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతోంది. మళ్ళీ అక్కడ ఆ అమ్మాయి ఎలా ఉంటుందో, సంతోషంగా ఉంటుందో, కష్టపెడతారో అనేక భయాలు కలుగుతూ ఉంటాయి. కన్యాదాతలకు ఎప్పుడూ ఆ బాధ ఉంటూ ఉంటుంది. సీతారాముల కళ్యాణం 5 రోజులు జరిగింది, ఎంతో వైదికంగా, ఎంతో వేదోక్తంగా. అటువంటి కళ్యాణంలో చివరి సన్నివేశంకి వచ్చేటప్పటికి జనక మహారాజు కూడా ఉన్నట్టుండి బొటబొట కన్నీళ్ళు కార్చాడు. కన్నీళ్ళు కార్చి ఏమంటున్నాడంటే, సీతమ్మ వారి చేలు తీసుకుని శ్రీరామచంద్రుడి యొక్క చేతిలో పెట్టి ఏమంటాడంటే, కౌసల్యాసుత ఇదిగో సీత, కౌసల్యాసుత ఇదిగో సీత, నా సుత సీత ఇక నీ సతి సీత, నీ జత గూడిన భాగ్యదేవత, నిల్నెడబాయని మహాపతివ్రత, నీ జత గూడిన భాగ్యదేవత, నిల్నెడబాయని మహాపతివ్రత, పాణిగ్రహణము గావ్యూపుమా, అర్ధాంగిగా ప్రతిగ్రహ్యూపుమా, పాణిగ్రహణము గావ్యూపుమా, అర్ధాంగిగా ప్రతిగ్రహ్యూపుమా, అనుచు జనకుడు మంత్రయుక్తముగా రాముని చేతిలో జలము వదలెను. కన్యాదానం అయిపోయింది. దానం అంటే ఇంకా నాకున్నది నీకు ఇచ్చేసాను, ఇంకా సంపూర్ణ హక్కులతో, అది కన్యాదానం. దానము ధర్మము. ధర్మం అంటే భగవంతుడు మాకెంతో ఇచ్చాడు, వీడికి లేదని చేసే ధర్మం.
దానం మటుకు అలా కాదు, యోగ్యతతోటి కూడినటువంటిది, యోగ్యత ఉన్నప్పుడే ఇచ్చేటటువంటిది, యోగ్యుడైనటువంటి వాడికి ఇచ్చేదే. సీతమ్మ వారి చేతులు శ్రీరామచంద్రుడి చేతుల్లో పెట్టి ఎంతో సుకుమారంగా పెరిగిందయ్యా, నీ చేతిలో పెడుతున్నాను, పెద్ద మనసు చేసుకుని ఏలుకోవాలి, ఏ చిన్న చిన్న పొరపాట్లు చేసినా పెద్ద మనసుతో క్షమించు, ఆగ్రహించక అనుగ్రహించు అని బొటబొట కన్నీళ్లు కారుస్తూ ఏ రకంగా శ్రీరామచంద్రుడు చేతిలో ఎంతో నమ్మకంగా సీతమ్మను పెట్టుకున్నాడో అంత నమ్మకంగా శ్రీరామచంద్రుడు కూడా ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్యని కీర్తి గడించినటువంటి పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు. అందుకే హనుమంతుల వారు కూడా రావణాసుడికి హెచ్చవు చెప్తూ హెచ్చరిస్తాడు, మూర్ఖుడా మత్తుండే మాట్లాడుతున్నావా, నిష్కారణంగా శ్రీరామచంద్రుడితోటి శత్రుత్వం నీకు శ్రేయస్కరం కాదు, నా రాముడు వచ్చాడా నీ సర్వస్వాన్ని పోగొట్టుకుంటావు, ఒకటే భార్య, ఒకటే బాణం, ఒకటే మాటని కీర్తి గడించిన పురుషోత్తముడు ఎక్కడ, అతనితోట నీకు శత్రుత్వం, ఇప్పటికైనా కళ్ళు తెరు, అమ్మవారిని తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్పి పాదాల మీద పడి క్షమాభిక్ష కోరుకున్నావా, నిన్ను నువ్వు రక్షించుకుంటావన్నారు. శ్రీరామచంద్రుడు అమ్మవారి మీద ఎంత గొప్ప ప్రేమ ఉన్నదంటే హనుమంతుల వారు అమ్మవారిని చూసిన తర్వాత నా రాముడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడంటే, నీలాగే శ్రీరామచంద్రుడు కూడా నిద్రాహారాలు మరిచాడమ్మా, ఆయన్ని చూసిన తర్వాత ఆయనకి ఏదైనా ఒక ఫలము పుష్పము సమర్పించుకుని సేవించుకుందామంటే ఈ ఫలం నా సీతకి ఎంతో ఇష్టం కదా, ఈ పుష్పాలంటే నా సీతకి ఎంతో ఇష్టం కదా అని బోరును మనం విలిపిస్తున్నాడమ్మా, ఏమని చెప్పనమ్మా, తమరు దూరం అయిన తర్వాత నిద్రాహారాలు మరిచాడమ్మా శ్రీరామచంద్రుడు అనేటప్పటికి ఆ తల్లి కూడా తట్టుకోలేకపోతుంది ఆ దుఃఖాన్ని, నా రాముడు నా మీద ఇంత ప్రేమ కలిగిన. అలాగే అమ్మవారిని చూసి వచ్చిన తర్వాత శ్రీరామచంద్రుడికి, రామా నేను అమ్మను చూశాను, పదములు రాకనే మరలి వచ్చి తిని, పదములు చాలకనే పయనమై తిని అని, అంటే ఒప్పుకోలేదు కానీ తల్లిని ఎప్పుడో నా భుజాల మీద ఎక్కించుకుని వచ్చేవాడిని, కాకపోతే రాలేదు తల్లి, తమరే రావాలి, తమరే రక్షించాలి, నా ప్రాణం పోయినా పర్లేదు, నా రాముడికి నా వల్ల అపకీర్తి కలగటానికి వీల్లేదు అని ఆ తల్లి చెప్పటం నాకు చాలా బాధ కలిగించింది. తమరు గురించే ఎదురు చూస్తుంది, 1000 కళ్ళతోటి ఎదురు చూస్తుందంటే ఆ శ్రీరామచంద్రుడు నా సీత ఎంతో సుకుమారంగా పెరిగింది, ఎంత సుకుమారంగా పెరిగింది, ఎండంటే తెలియదు, వానంటే తెలియదు, చలంటే తెలియదు, అటువంటిది ఆ తల్లిని చూసి భోరున్మని ఏడుస్తాడు హనుమంతుల వారు. ఎందుకంటే పువ్వులు నిండిన పొలములందున నాగేటి చాలున జననమందిన జనక మహారాజు కూతురైన దశరథ నరపాలు కోడలైన సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజ్య లక్ష్మీ సహితము అంతటి మాత కాని కాలమని మారుతి వగ చేసి తను కనుగొని. ఒకటే మాట వీళ్ళిద్దరిది కూడా, ఒకటే బాట, రాముడు ఎక్కడున్నాడో అదే నాకు అయోధ్య, తల్లి ఎక్కడున్నదో అదే నాకు అయోధ్య, ఇద్దరు ఒకటే. అంటే సీతారాములు ఒకళ్ళు మనసులను ఒకళ్ళని ఎరిగి ఎదిగిన వాళ్ళు, ఒదిగినటువంటి పుణ్య దంపతులు. అందుకే ఈనాటికి కూడా మనం సీతారాములను ఎందుకు స్మరించుకుంటాం. ఒకటే మాట అన్నాడు హనుమంతుల వారితోటి, సీత క్షేమం అనే శుభవార్త నువ్వు నాకు తెలపకుండా ఉంటే నేటి తోడి నా రఘువంశం అంతా అంతరించిపోయేది, నీకేమిచ్చి రుణం తీర్చుకోవాలయ్యా, నా సర్వస్వాన్ని ఇచ్చుకుంటున్నా అన్నాడు. అంటే రాముడు జీవితంలో హనుమంతుల వారు కూడా అంత ఆనందాన్ని కలిగించాడు. సీతారాములు ఎంత గొప్పవాళ్ళంటే తన మనసుతోటి భావాన్ని వ్యక్తపరుస్తారు. రాముడు ముద్రికని ఇచ్చి పంపిస్తాడు, ముద్రికను చూడంగానే సీత నువ్వు అధైర్యపడక్కర్లేదు, నేనున్నాను, నేను రక్షించుకుంటున్నానంటే అదే తల్లి హనుమంతుల వారు తిరుగు ప్రయాణంలో చూడామణిని ఇచ్చి పంపిస్తుంది. రామా నువ్వు మర్యాద పురుషోత్తముడు, ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు, ఆశ్రిత జన సంరక్షకుడివి, నిష్కారణంగా ఎవరిని వధించవు, కానీ ఈ నీచుడిని మటుకు వదిలిపెట్టగా నీకు నాకు ఎడబాటును కలిగించడమే కాకుండా స్త్రీ జాతిని అవమానించినటువంటి వీడిని వధించడం తప్పదు. అలనాడు కాకాసుని క్షమించావు, రేపు వీడు కూడా నేను క్షమించమంటే క్షమించడానికి వీల్లేదు, మా స్త్రీ గౌరవాన్ని నిలబెట్టాల్సిందే అని తన భావన,
అంటే శిరస్సు మీద ధరించేటటువంటి చూడామణిని గుర్తుగా భావించింది. అంటే రాముడు పంపించిన ముద్రికను స్వీకరించి తల్లి ఎంతగానో ఆనందపడింది, నా రాముడు యొక్క అభయం నాకు లభించిందని. చూడామణిని చూడంగానే సీత ఆవేదన రాముడు గుర్తు చేసుకున్నాడు. నువ్వేం చింతించక్కర్లేదు, నేను వస్తాను, నిన్ను రక్షించుకుంటాను, ధైర్యంగా ఉండు. 2 నెలల గడువు మాకు ఇంకా చాలా ఎక్కువ. ఇచ్చిన సంవత్సరం గడువులో 10 నెలలు తీరిపోయే 2 నెలల గడువులు, ఆ 2 నెలల గడువు మాకు చాలా ఎక్కువ, వెంటనే వస్తున్నాను, నిన్ను రక్షించుకుంటున్నాను అభయాన్ని ఇచ్చాడు. అది సీతారాములు. జీవితంలో ఎన్నెన్ని కష్టాలు వచ్చినా మనం ఆ కష్టాలని అధిగమించాలంటే ఒకటి నమ్మకం. సీత పైన రాముడికి ఉన్నటువంటి నమ్మకం, రాముడి మీద ఉన్న నమ్మకమే సీతను రాముడి దగ్గరికి చేర్చింది. రావణాసుడు ఎన్ని కష్టాలు పెట్టినా రామ 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 అని తప్పించింది, కానీ ఎటువంటి భయాలకు కానీ దేనికి కానీ లోను కాలేదు. నా రాముడు వస్తాడు, నన్ను రక్షించుకుంటాడు. ఏ నమ్మకంతో అయితే తల్లి కాలం గడిపిందో ఆ నమ్మకమే రాముడి దగ్గరికి చేర్చింది. అలాగా జీవితంలో భార్యాభర్తల మధ్యన ఉండాల్సినటువంటి ఏకైకటువంటి ప్రధానమైనటువంటిది ఏంటంటే నమ్మకం. ఎక్కడ నమ్మకం ఉంటుందో ఆ దాంపత్యం సీతారాముల్లాగా సుఖంగా ఉంటుంది. ఎంత ఎడబాటు కలిగించినా ఎవరు కలిగించినా మళ్ళీ ఇద్దరు కలిసే చెడుతారు. సీతారాములు అంటే ప్రకృతి పరమాత్ముడు, ప్రకృతి పురుషుడు, అంటే విడదీయనటువంటి బంధం సీతారాముల బంధం. అందుకనే సీతారాముల యొక్క స్మరణ ఈనాటికి కూడా మనకి శిరోధార్యంగా తెలియజేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరొక చక్క రామనామ సంకీర్తనతో బాలసుబ్రహ్మణ్యం గారు సిద్ధంగా ఉన్నారు. ఆ పాటను తిలకిద్దాం. రామ రామయన రాధ రఘుపతి రక్షకుడని వినలేద. 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 కామజనకుని కథ వినువారికి, కామజనకుని కథ వినువారికి, కామజనకుని కథ వినువారికి కైవల్యం బేకదా. రామ రామయన రాధ రఘుపతి రక్షకుడని వినలేద. రామ రామయన రాధ రఘుపతి రక్షకుడని వినలేద. ఆపద్బాంధవుడగు శ్రీరాముని ఆరాధింపగరాద. ఆపద్బాంధవుడగు శ్రీరాముని ఆరాధింపగరాద. పాపంబులు పరిహారమున చెడి, పాపంబులు పరిహారమున చెడి, పాపంబులు పరిహారమున చెడి పరమాత్ముండే కదా. రామ రామయన రాధ రఘుపతి రక్షకుడని వినలేద. సారహీన సంసార భవాంబుధి సరగుణ దాటగరాద. సారహీన సంసార భవాంబుధి సరగుణ దాటగరాద. నీరజాక్షుని నిరతముగానుగొని, నీరజాక్షుని
నిరతముగనుగొని నీరజాక్షుని నిరతముగనుగొని నీరజాక్షుని నిరతముగనుగొని నిత్యానందమే కదా రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా వసుతను గుడి మెల్లంకను వెలసిన వరగోపాలుడే కాద వసుధను గుడి మెల్లంకను వెలసిన వరగోపాలుడే కాదా పసివాడగు శ్రీరంగదాసుని పసివాడగు శ్రీరంగదాసుని పసివాడగు శ్రీరంగదాసుని పసివాడగు శ్రీరంగదాసుని పాలించుట వినలేదా రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని 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 వినలేదా శ్రీరామనవమి శుభవేళ అంతా రామమయం ప్రత్యేక కార్యక్రమంలో అంతా రామమయంగా సాగింది ఈ చక్కటి గానామృతంతో. ఇక గాయకులందరూ కూడా మంగళం పాటతో సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ పాటను కూడా కావిద్దాం. రామచంద్రాయ జనకరాజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం రామచంద్రాయ జనకరాజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కోసలేంద్రాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం రామచంద్రాయ జనకరాజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకనక శోభితాయ భూరి మంగళం లలితరత్నకుండలాయ తులసీ వనమాలికాయ జలజ సదృశదేహాయ చారు మంగళం రామచంద్రాయ జనకరాజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజ గురువరాయ భవ్యమంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజవాహనాయ తుల్యమంగళం రామచంద్రాయ జనకరాజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ సుముఖచిత్తకామితాయ శుభగమంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం సర్వమంగళం సర్వమంగళం